ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తుంది. వరుసగా 2 విజయాలు సాధించి సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది. ఇక సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ మంగళవారం రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా మరో 2 మ్యాచ్‌లు ఉండగానే సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. దాంతో మూడో మ్యాచ్‌లో విజయం సాధించాలని సూర్యసేన భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ టీమిండియా 2 మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సిరీస్‌కి టీమిండియా సీనియర్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమి ఎంపికయ్యాడు. ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న షమి ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తాడని అందరూ భావించారు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం 2 మ్యాచ్ల్లో తుది జట్టులో ఆడే అవకాశం ఇవ్వలేదు. దాంతో షమితో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా నిరాశపడ్డారు. ఇక మూడో మ్యాచ్‌లో షమిని తుది జట్టులో తీసుకుంటారని సమాచారం. టీమిండియా మేనేజ్మెంట్ కూడా షమిని ఆడించాలని భావిస్తోందట. మొదటి మ్యాచ్‌లో 3 స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఇండియా రెండో మ్యాచ్‌లో ఏకంగా 4 స్పిన్నర్లను ఆడించింది. ఇక మూడో మ్యాచ్‌లో మాత్రం షమీకి ప్లేస్ ఇవ్వాలని చూస్తుంది. వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన చేస్తూ ఉండడం, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ కావడం, ఇక రెండో మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించడంతో ఈ ముగ్గురు మూడో మ్యాచ్‌లో ఉండే అవకాశం ఉంది. దాంతో రవి బిష్ణోని మూడో మ్యాచ్‌లో పక్కన పెట్టబోతున్నారు. అతని ప్లేస్‌లో షమి తుది జట్టులోకి వస్తాడని సమాచారం. మరి మూడో మ్యాచ్‌లో షమి జట్టులో చేరితే ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నది చాలా కీలకం. ఇక టీమిండియా యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. అతను సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో అతని ప్లేస్‌లో ధ్రువ్ జురెల్‌ని రెండో మ్యాచ్‌లో ఆడించారు. కానీ అతను మాత్రం నిరాశపరిచాడు. దాంతో మూడో మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించే సత్తా ఉన్న శివం దూబేని తుది జట్టులోకి తీసుకోబోతున్నారు. ఈ 2 మార్పులతో టీమిండియా మూడో మ్యాచ్‌లో దిగబోతుంది. గత 6 నెలలుగా శివం దూబేకి టీమిండియాలో చోటు రాలేదు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి గాయపడడంతో అనుకోకుండా అతనికి అవకాశం వచ్చింది. మరి ఈ సిరీస్‌లో అతను ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటివరకు 2 మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా మూడో మ్యాచ్‌లో కూడా ఇంగ్లాండ్‌ను అదే స్థాయిలో కట్టడి చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ని భారీ స్కోరు చేయకుండా టీమిండియా బౌలర్లు అడ్డుకున్నారు. అలాగే ఇంగ్లాండ్ ఇచ్చిన టార్గెట్‌ని కూడా ఇండియా ఛేదిస్తూ వస్తుంది. రెండో మ్యాచ్‌లో కాస్త తడబడినా కూడా తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో టీమిండియా విక్టరీ సాధించింది. కానీ టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా రాణించాల్సి ఉంది. ముఖ్యంగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో భారీగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నలుగురు భారీ స్కోర్ చేస్తే టీమిండియా ఖచ్చితంగా మూడో మ్యాచ్‌లోనే విజయం సాధించి సిరీస్‌ని కూడా గెలిచే అవకాశం ఉంది. మరి టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి మూడో మ్యాచ్‌లో విజయాన్ని సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.